అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఓ 4 డేస్ రెస్ట్ తీసుకున్నాను కదా! జస్ట్ క్యాజువల్‌గానేనండి. యాక్చువల్‌గా ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ అయిందనమాట. ఆంటీ గారు వాళ్ళ ఇల్లు గృహప్రవేశం మనకు దగ్గరేనండి. అందుకని జస్ట్ ఊరకనే వాళ్ళ గృహప్రవేశం అయితే మనకేంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. పూలదండలు కట్టమన్నారు. అలానే వచ్చిపోయే వాళ్ళతో మా రోడ్డంతా కూడా చాలా అలికిడిగా ఉన్నది. నెక్స్ట్ మనకి వంట సెక్షన్ లేదనమాట. సో, భోజనాలకు పిలిచారు కదండీ! వంట సెక్షన్ లేదు. ఇంకేముంది మొత్తం వాళ్ళు అడిగిన మాలలు కొద్దిగా కట్టేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళామండి. అలానే మన హెల్పర్ కూడా వచ్చిందనమాట కొద్దిసేపు. ఇవన్నీ కట్టేసిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు స్పెండ్ చేసేసి వచ్చేసి మరుసటి రోజు ఫంక్షన్‌కి రెడీ అయిపోయి అలానే అండి. అలానే జస్ట్ ఏమి చెయ్యాలనిపించలేదు. కానీ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా మన మేడ మీద క్లీన్ చేయాల్సినవి ఉన్నాయండి. గులాబీలు, మల్లె మొక్కలు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేయాల్సింది ఉంది. ఆల్రెడీ నేను గులాబీలు నీడకి తెచ్చేసుకున్నాను. మల్లె మొక్కలు ఉన్నాయి కదండీ! వాటన్నిటికి కూడా ఆకులు తీసేసి మళ్ళీ వాటికి రూట్ అంతా కూడా కట్ చేసి మళ్ళీ వేరేగా ఒక పాట్‌లో వేసుకొని కంపోస్ట్ వేయాల్సినవన్నీ కూడా మొత్తం వేసేసి వాటిని చాలా జాగ్రత్తగా ఓ దగ్గర పెట్టుకున్నాను. అలానే మేడంతా కూడా కడిగాను. అవి కూడా వీడియో తీశానండి. పోతే అవి ఇంకెప్పుడైనా చూపిస్తాలేండి. ఎందుకంటే మల్లె మొక్కల సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సమ్మర్‌లో మీకు ఇంకా ఒక నెల 15 రోజుల్లో ఇంక రోజు స్టార్ట్ అయిపోతాయి. ఇంక ఎండ ఎంతవరకు ఉంటదో అంతవరకు కూడా మనకు మల్లె మొక్కలు అయినా మల్లెలు ఇష్టం లేనిది ఎవరికండి? అందరికీ మల్లెపూలు ఇష్టమే. నాకైతే మాత్రం పిచ్చండి. వాసనొచ్చే పూలు ఏవైనా సరే మల్లె అనగా సన్నజాజి, విరజాజి ఇవన్నీ కూడా చాలా చాలా ఇష్టము. మల్లె మొక్కలతో పాటుగా రిమైనింగ్ మొక్కలను కూడా మొత్తం క్లీన్ చేసేసి అంటే కొద్దిగా పై మట్టంతా కూడా తవ్వేసి కొద్దిగా పశువుల గెత్తము, వెర్మి కంపోస్ట్ మన దగ్గర ఉంది కదండీ కిచెన్ వేస్ట్ ఇదంతా కూడా వేసేసి మళ్ళీ పైన మట్టి కప్పేసాననమాట. మేడంతా కూడా కడిగించేశాను. నేను కూడా కడిగాలండి. మా మేడని ఎంత శుభ్రం చేసినా ఇప్పుడు ఆకు రాల్చే కాలం కదండీ! సో, రోజు ఆకులు పడుతూనే ఉంటాయి. రోజు శీతాకాలం అయితే నీడ, విపరీతమైన నీడ ఆ చెట్ల వల్ల. వేసవికాలం అయితే విపరీతమైన ఆకులు. సో, వర్షాకాలంలో మాది స్లాబ్ ఓడ్చనిది కదండీ! ఏమంటారు? గచ్చు ఓడ్చనిదండి. ఒండ్రు పెట్టలేదంటారా? ఏమంటారు? మర్చిపోయాను. మాకు స్లాబ్ ఓడ్చలేదండి. స్లాబ్ వేసించారు కానీ గచ్చు ప్లాస్టరింగ్ దాని టెర్మినాలజీ తెలీదు. సో, నాచులాగా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుందండి. ఇంత దీంట్లో కూడా మొక్కలంటే ఉన్న ఇష్టం వల్ల, ఇంట్రెస్ట్ వల్ల అండ్ నాకు ఒక వ్యాపకం కావాలి కాబట్టి మొక్కల్ని ఏదో ఒక బాధపడి మేడ మీద అయితే వేసేసానండి. ఎండ రానప్పుడు ఎండ ఎక్కడొస్తుందో ఆ మూలకు పెడతాను. ఎండ ఎక్కువైపోయింది అనుకోండి ఆ చెట్ల నీడలోకి తోసేస్తాను. ప్రతిరోజు ప్రతి పూట ఇంకా మేడ తుడవాల్సిన ఖచ్చితం అనమాట. అంటే మేడ తుడవకపోతే మేము ఆకుల్లో కప్పడిపోతాం. అన్ని ఆకులు పడతాయండి. అలా అనేసి సంవత్సరంలో 2, 3 సార్లు మనుషుల్ని పెట్టించి కొమ్మలు తీయిస్తాను. చుట్టూతా నరికిస్తాను. ఆ చెట్ల కొమ్మలన్నీ కూడా మన ఇంటి మీదకి వచ్చేసిన పెద్ద పెద్దవన్నీ కూడా తీస్తాను. అయినా సరే డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుందండి. ఇది ఒక పూట ఒక రోజు అనుకోండి పర్లేదు. దగ్గర ఆ చెట్ల ఆకులన్నీ పడే వరకు కూడా మాకు డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుందండి. మాకు కిందనైతే సందు వరకు వస్తుంది కానీ పైనంతా కూడా మొత్తం టెర్రస్ అంతా కూడా ఆకులతో నిండిపోతుంది. ముందులో అయితే మొక్కలు స్టార్ట్ చేసేటప్పుడు లీఫీ కంపోస్ట్ అంటారు కదండి, నైట్రోజన్ మంచిదనేసి. సో, మట్టేసి ఆకులేసి మట్టేసి ఆకులేసి మళ్ళీ మట్టేసి తడుపుతూ లీఫ్ కంపోస్ట్ తయారు చేసేవాళ్ళమండి. ఇప్పుడైతే మన చెట్ల మన మొక్కల నుండి వచ్చే ఆకులే బోల్డ్. ఇంకా ఈ ఆకులతో మనకి పని లేదండి పెద్దగా. ఏంటి అక్క ఈరోజు మేడ చెత్త చెదారు ఇదంతా కూడా చెప్తున్నారు. అసలు విషయం ఏంటి అనుకుంటున్నారా? ఈ 3, 4 డేస్ ఎంత హ్యాపీగా ఉన్నానో అట్ ద సేమ్ టైం కొంత డిస్టర్బ్ అయితే అయ్యానండి. ఎందుకంటే నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఏదో కారణం వల్ల ప్రతిరోజు కూడా పువ్వులు ఎవరో ఒకరు తెంపేయటము. మనకు పువ్వులు లేక కాదు, కానీ మీకు వీడియో తీసి చూపించి నాకు నచ్చినట్లుగా భగవంతుడికి అక్కడ చక్కగా పూలన్నీ కూడా పేర్చి అండ్ ఇంకోటి కొంచెం మిగిలిన పువ్వుల్ని రోజంతా కూడా నేను బయట కూర్చొని చూడటం నాకు చాలా 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 ఇష్టం అండి. గ్రీనరీని ఎంత ఇష్టపడతానో ఆ గ్రీన్ కలర్ మధ్యలో తెల్లటి పూలు, ఎరుపు పువ్వులు, పసుపు పూలు మీకు అర్థమవుతుందండి, పింక్ కలరు ఇవన్నీ కూడా కనిపిస్తుంటే గ్రీన్ మధ్యలో అట్లా అంటే పళ్ళ చెట్లకి మీకు కళ ఉండదండి. కాయలు వచ్చినప్పుడే కళ, ఆ పళ్ళు పూసినప్పుడే, పళ్ళు కాసినప్పుడే కళ. కానీ పూల మొక్కలు మీకు ప్రతిరోజు కళగా ఉంటుందండి. మీకు ఏ మాత్రం డల్గా అనిపించినా గ్రీనరీ చూస్తే చాలా మంచిది. కానీ ఆ గ్రీనరీతో పాటు ఆ పువ్వులు కానీ ఆ కలర్స్ వైట్, యెల్లో, రెడ్, పింక్ ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అవన్నీ కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. కాకపోతే మాకు బయట గన్నేరు మొక్కేనంటారు, నందివర్ధనం
అట్లనే ఏంటది గోల్డెన్ ఫ్లవర్స్ అంటారు కదండి, చెరువు గట్టంటు ఉంటాయండి, గొబ్బి పూలు ఒకటి ఉండేవన్నమాట. అవి ఎప్పుడూ కూడా నేను పూలు సరిగా చూడలేదండి, ఎప్పుడూ చూడలేదు. బయట పూసిన ఏ పూలు కూడా నేను చూడలేదు. అంటే నేను పుయ్యట్లేదేమో, నీడ వల్లేమో, పురుగులు తినేస్తుందేమో, సీజన్ కాదేమో, మన చెట్లకు బలం చాలేదేమో అనుకొని చాలా రోజులు, దగ్గర ఒక సంవత్సరంన్నర వరకు కూడా అట్లనే అనుకున్నాను. రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే అవి చాలా పూలు పోస్తున్నాయని. దానికి కారణం కూడా తెలిసింది, అడగడం జరిగింది. వాళ్ళు కూడా కొద్దిగా ముందు వెనకైనా కూడా చక్కగా ఈ రోజు నుండి పువ్వులు కొయ్యలేదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్ని పూలు చూసేసరికి. అండ్ ఆ గొబ్బి పూలు మొక్కను తీసుకొచ్చి ఇంట్లో నాటుకున్నానండి, మన రేగుపళ్ళ మొక్క పక్కన అనమాట. మీకు ఇంకో రోజు చూపిస్తానండి మొక్కలు ఏ ప్లేస్లో పెట్టండి. మొత్తం గార్డెన్ అంతా కూడా మార్చేశానండి. ఎందుకంటే మందార పూలకి, ఈ గులాబీ పూలకి కొంచెం నీడ అవసరం. ఈ టైంలో ఎక్కువ ఎండ భరించలేవు, అందుకనేసి కొన్ని నీడలోకి మార్చేశాను అన్నీ కూడాను. చాలామంది దేవుడికి పూలు కావాలని బయట రోడ్డు మీద వేసే పూల మొక్కలు అనుకోండి, అవి ఏరుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అవి జాతీయం. నేషనల్ హైవే మీద వేసిన మొక్కలు జాతీయం. ఎవరికి నచ్చితే వాళ్ళు ఏరుకుంటారు, ఎవరికి నచ్చకపోతే వాళ్ళు ఊరుకుంటారు. మీకు అర్థమవుతుందండి ఎవరు దెబ్బలాడతారని. ఇది కానీ ఎవరైనా సరే ఇంటి ప్రెమిసెస్లో మొక్కలు వేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ సైట్ కొంటాము, ఆ సైట్ కొనడానికి ఎంతో కష్టపడతాం కదండి, డబ్బులు ఊరకనే ఎవరికి రావు. అట్లనే ఆ ప్రెమిసెస్లో, ఆ సైట్లో ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడతాం, ఆ మొక్కలు వేయడానికి ఎంత కష్టపడతాం. తీరా మొక్కలు వచ్చిన తర్వాత మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ కష్టం అంతా కూడా మర్చిపోతాం కదా. సో మనకి హక్కు లేని దాని మీద ఎవరో ఎక్కడో దగ్గరలో ఉన్న ఇల్లు వాళ్ళో, లేకపోతే ఎక్కడైనా సరేనండి, నేనే కాదు, మన ఇంటి గురించనే కాదు, దగ్గరలో మొక్కలు ఉన్నాయని, ఎవరింటి ముందో మొక్కలు ఉన్నాయని, లేకపోతే అవి ఎవరు ఏరుకోవట్లేదని, నిజంగా ఏరుకోకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే అవతల మొక్కలు వేసిన వాళ్ళని అడిగి ఏరుకున్నా పర్వాలేదండి. కానీ ఊరకనే మన దేవుడికి కావాలని చెప్పేసి వేరే ఇంటి ముందుకి వాకింగ్ నెపంతోనో లేదా పూల కోసమో తెల్లవారింటికే వెళ్ళిపోయి అట్లా తెంపారనుకోండి, వాళ్ళు ఎంత బాధపడతారో. ఏంటి ఎవరు బాధపడతారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా బాధపడతానండి. నేను ఎవరి పువ్వులు కొయ్యను, మన పువ్వులు కోసేస్తే నేను ఊరుకోలేను. అంటే నాకు అంత బాధ అనిపించేసింది అనమాట. నాకు గార్డెన్ ఒక మనసుకి ఒక వ్యాపకం అండి. నా మనసును మళ్లించడానికి ఒక వ్యాపకం. నాకు పని కావాలి. ఆ పని అంటే రోజువారీ ఇల్లు తుడవడము, గిన్నెలు తోమడము, మొక్కలు ఏంటవి వంట చేయడము, బట్టలు ఉతకడము, ఇది కాదండి. ఇది కంపల్సరీ చేస్తాను, కంపల్సరీ. ఎందుకంటే ఒంట్లో బాగున్నా బాగోకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నా బాధ్యత. ఎందుకంటే నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం నేను ఉండే ఇంటిని శుభ్రం చేసుకోవటము, బట్టలు ఉతకడము, గిన్నెలు తోమడము, వంట చేయటము, వాళ్ళకి కావాల్సినవి అరేంజ్ చేయడం, ఇదంతా కూడా నా బాధ్యత. దీనికి నా ఇష్టంతో కానీ ఏంటంటారు మూడ్తో కానీ సంబంధం లేదు, అస్సలు లేదండి. కానీ నాకు ఇష్టంగా చేసి, అసలు ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత డల్గా ఉన్నా, ఎంత మూడ్ బాగోకపోయినా ఆ పని చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నదైతే గార్డెన్ వర్క్ అండి. నిజంగా చెప్తున్నాను, నాకు ఒక మంచి వ్యాపకం ఏంటంటే గార్డెన్ వర్కే. నాకు అంత ఇష్టం అండి. నన్ను ఒక పిచ్చిదాన్ని అనుకుంటారు, ఎందుకంటే ఇటు మొక్క అటు పెడతాను, అటు మొక్క ఇటు పెడతాను, ఎండలోది నీళ్ళలో పెడతాను, నీళ్ళలోది ఎండలో పెడతాను. ఒకవేళ ఇక్కడ దాని శక్తి ఏమైనా తక్కువైపోయిందేమో, ఇవి పెద్ద చెట్టు తాలూకా రూట్ ఏమైనా వచ్చి చిన్న మొక్కను డిస్టర్బ్ చేస్తున్నాను, దీన్ని తీసి అటు పెడతాను. ఒక్కోసారి సక్సెస్ అవుతాను, ఒక్కోసారి ఫెయిల్ అవుతాను. అయినా సరే ఆ పని అంటే నాకు చాలా 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 ఇష్టం అండి. అండ్ ఇంకోటి, ఒక 2 అంతస్తులు మట్టి మొయ్యటం కానీ, బకెట్లతో మట్టిని దింపటం కానీ, ఒక మొక్కను తీయటం కానీ, వేయటం కానీ, కంపోస్ట్ తయారు చేయడం చాలా కష్టం అండి. చాలా ఫిజికల్గా మీరు ఎంత స్ట్రెయిన్ అవుతారో మెంటల్గా అంత పీస్ఫుల్గా ఉంటారండి. ఇంతకు ముందైతే ఆవు పేడ కోసం కళ్ళంలోకి వెళ్ళిపోయేవాళ్ళము. మా రాజన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాం. అంటే మాకు పాలిచ్చే అన్నయ్య ఉంటాడండి, రాజన్నయ్య, వాళ్ళ షెడ్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళము. ఆవులు ఏవైనా వస్తే వాటి వెనకాల వెళ్ళిపోయేవాళ్ళం. అలానే మన గొర్రెల కోసం, గొర్రెలు కంపోస్ట్ అదే ఏంటంటారు గొర్రెగెత్తం కోసం ఎక్కడండి 5-6 కిలోమీటర్ల అవతల ఉంది ఆ ప్లేస్, అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అంతా ఏరుకొని వచ్చేసేదాన్ని. అలానే మాకు దగ్గరలో చిన్న రైతు బజార్, చిన్నదండి, కాకపోతే అక్కడ కొద్ది వేస్టేజ్ ఎక్కువే ఉంటుంది, మరి ఎందుకుంటుంది నాకు తెలుసు, అవి కూడా తెచ్చుకునేవాళ్ళు. ఇవన్నీ చేసి ఇవాళ మొక్కలు మీరు చూసుంటారండి, మన మామిడికి పూత స్టార్ట్ అయింది. రేగుపళ్ళు అయితే చెప్పాల్సిన పని లేదు, కానీ ఎవరో తెంపేస్తారు, ఎవరో కోసేస్తారని చెప్పేసి నేనే టెన్షన్ పడిపోయి, మా పిల్లలు కూడా టెన్షన్ పెట్టేసరికి ఆ కాయలన్నీ కూడా కోసేసామండి. వీడియో అది కూడా తీశాను, ఇంకో రోజు చూపిస్తానండి. ఎంత సరదాగా అనిపిస్తుందో. పిల్లలందరూ కూడా ఈ రేగుపళ్ళ కోసం ఉసిరికాయలు ఒకటి స్టార్ట్ అయిందండి, అవన్నీ కూడా ఉప్పు కారం వేసి నానబెట్టి ఉంచాను, పిల్లలకి ఇచ్చాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ 4 డేస్లో ఏం చేసావు అక్క అంటే ఈ పనులే చేశానండి. కొంత బాధపడ్డాను, అరే ఏంటి గొడవ అవుతున్నది, డిస్టర్బెన్స్గా ఉంటుంది కదండి. వద్దు అంటే తెంపేస్తున్నారు, అలా అని గట్టిగా అనలేము, నోరు మూసుకుని ఉండలేము, విషయం పెద్దది చేయలేము.
మర్యాదపూర్వకంగా చెప్తే ఆ మాట ఫ్రెండ్లీగా వెళ్ళిపోతుంది. సో చాలా బాధ అనిపించిందండి. చాలా చాలా బాధ అనిపించింది. మొత్తానికి నా మాట విన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఈరోజైతే. అండ్ ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా అండి, వాళ్ళు ఇంకోటి, మనం వేసే మొక్కల్ని మనం టచ్ చేస్తే వాటికి ఆ టచ్ తెలుస్తుందండి. మనం చాలా సుతారంగానో మన మొక్కకి ఏమైనా ఇది అనిపిస్తుందనో నెమ్మదిగా తెంపుతాము, లేకపోతే జాగ్రత్తగా తెంపుతాము, కొమ్మల్ని చూసుకుంటాము, గబగబగా దులిపేయము. మీకు అర్థమవుతుందా? సో పిల్లల్ని కన్నతల్లి సాకేదానికి, వేరే వాళ్ళు ఎత్తుకునేదానికి ఆ స్పర్శకి ఒక డిఫరెన్స్ ఉంటుందండి. మొక్కలు కూడా అంతే. కొంతమంది చెట్టు మీద చేసారనుకోండి, వచ్చే మొక్క కూడా రాదు, వచ్చే మొగ్గ కూడా రాదు. కొంతమంది వేశారనుకోండి, మొక్క విపరీతంగా పెరగచ్చు. అది నాకు తెలియదు. కానీ నేను ఎలా ఫీల్ అవుతానంటే, పువ్వులు కావాలంటే నేను ఇస్తాను, అడిగితే నేను ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. అండ్ నాకు ఎక్కువైపోయి అనుకోండి, నేను ఏం చేస్తానండి, 1-2 రోజులు కళ్ళారా చూస్తాను. కానీ ఎవరికైనా ఇస్తేనే ఆ సంతోషం కదండి. ఇప్పుడు ఆంటీ గారు వాళ్ళ ఇంట్లో పూజ అయింది, తులసమ్మ కావాలన్నారు, మొక్కలు ఇచ్చాను. అట్లానే సత్యనారాయణ స్వామి వ్రతానికి మాల కోసం తులసిని అడిగారనమాట. సో అవన్నీ ఇచ్చాము. ఆ మాల మా ఫ్రెండ్ చక్కగా కట్టింది. అట్లనే కొంచెం పూలు ఉంటే అవి కూడా ఇచ్చాము. మొన్న రథసప్తమికి చిక్కుడు ఆకులు కావాలంటే అవి కూడా ఇచ్చాను. అట్లనే మా ఫ్రెండ్కి ఎప్పుడైనా పువ్వులుగా ఎవరైనా అడిగారనుకోండి, తప్పకుండా నా దగ్గర ఉంటే ఇస్తాను. కానీ ఇంటి ముందు ఉంది, ఖాళీ ప్లేస్లో ఉంది, ఇది మా హక్కు, మీకు అర్థమవుతుందండి. రోడ్డు మీదే కదా ఉంది, దారిలో వెళ్తూ ఉంది, అందుకనే ఏరేసుకున్నాం. ఇట్లా చేయొద్దండి. ఇట్లా చేసి అంటే ఎవరైనా ఇలా చేయొచ్చు. చాలామంది వాకింగ్ నెపంతో నేను యూట్యూబ్లో చూశాను. నాకే ఇలా జరుగుతుందా లేక అసలు ఇలా ఏరుతారంటే యూట్యూబ్లో చెప్తున్నారండి. పువ్వులు అట్లా ఏరేసినా చేసినా వచ్చే పుణ్యం కంటే కూడా, భగవంతునికి పూజ చేస్తే వచ్చే పుణ్యం కంటే కూడా దాని తాలూకా పర్యవసానమే తేడాగా ఉంటుందంటండి. సో ఎందుకంటారు, మార్కెట్లో పూలు దొరుకుతాయి, ఒకవేళ పువ్వులు లేవు, పుష్పాక్షతలు అంటారు కదండి, అక్షంతలు ఎలానూ ఉంటాయి కదా, నెయ్యి వేసుకొని చక్కగా కొంచెం బియ్యంలో పసుపు కలిపితే ఆ అక్షతలు చక్కగా వేసుకోవచ్చు. లేదా వెండి పూలు ఏవో కొనేసి ఒకసారి పెట్టుకున్నారనుకోండి, అవి అయిపోతుంది. లేదు, మార్కెట్లో 10 రూపాయలు పూలు తెచ్చుకుంటాం, ఇవేవి దొరకలేదు, అక్షంతలే పుష్పాలు, అంతే కదండి. నేనైతే ఇంతకుముందు మొక్కలు లేనప్పుడు అలానే చేసేదానండి. ఎక్కడికి వెళ్ళి తేవటం కానీ, ఎవరిని అడగకుండా తెచ్చేయటం కానీ అట్లాంటివి ఏవి చేసేదాన్ని కాదు. నాకు చాలా భయం అండి. ఒక్కోసారి మా హెల్పర్ అయితే తను వేరే దగ్గర పనిచేసే వాళ్ళ పర్మిషన్ తీసుకొని తన కోసం తెచ్చుకున్న పూలు కూడా నాకు ఇచ్చేదండి. అప్పుడు కూడా తనకు సగం నాకు సగం, అంటే తెస్తుంది కదా అని పూర్తిగా వాడేసుకోను. కానీ మల్లె మొగ్గలు మాత్రం అస్సలు వదలనండి. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా మల్లె మొగ్గలు నాకు కనుక ఎవరైనా ఇచ్చారంటే నేను అందులో ఒక్క పువ్వు కూడా ఎవరికి ఇవ్వను. నాకు అంత ఇష్టం అండి. సో దేవుడికైతే అడుగుతున్నాను, నాకు మల్లె మొగ్గలు ఈసారి బాగా రావాలని. సంగతి ఈ 4 డేస్లో ఏంటేంటో జరిగాయి. అలానే వీడియోస్ కూడా ప్రతిరోజు చేసే పనులని నేను చూపించలేనండి, నా వల్ల కాదు. ఎందుకంటే రోజు ముగ్గు పెట్టుకుంటాను, ఇంచుమించు వారంలో 5-6 రోజులు ఖచ్చితంగా దీపం పెడతాను, ప్రతిరోజు 2 పూట్ల నమస్కారం చేసుకుంటాను, వంట చేస్తాను, బట్టలు ఉతుకుతాను, మొక్కలకు నీళ్లు పోస్తాను, నెక్స్ట్ బట్టలు మడతలేస్తాను, బెడ్రూమ్లు సర్దుతాను, ఇంకేంటండి ఇల్లు ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను. ఇంకా చేయాలండి, చాలా సామాన్లు మళ్ళీ బయటికి తీసేస్తాను, అవన్నీ కూడా డీక్లటర్ చేసేస్తాను. అలానే పండుగలో ఇవ్వాల్సిన వాళ్ళకి, దోబీకి, హెల్పర్స్కి, వర్కర్స్కి అందరికీ కూడా చీరలు ఇచ్చేసాము. ఇంకా 1-6 మిగిలిపోయిన వాళ్ళకి కూడా మనం ఇచ్చేసానండి రథసప్తమి ముందేను. సో ఎవరికి కూడా ఇంక ఇవ్వాల్సినవి ఏవీ లేవు. అండ్ ఇప్పుడు నా బ్లౌజులు అవి కుట్టుకోవాలి. వర్క్ అయితే చాలా ఉంటుందండి, కానీ నాకు ఇవేవి చూపించబుద్ధి కాదు. నాకేమైనా మూడిష్టం ఏంటో మరి నాకు తెలియదు. కానీ ఒకరోజు చూపించాను, అబ్బా వంటేం చూపిస్తాను చిరాగా. ఎందుకంటే ఎవరికి నచ్చినట్లుగా, ఎవరి టేస్ట్కి అనుకూలంగా మీరు అందరూ కూడా మీ వర్కులు చేసుకుంటారు కదా. లేదు అనుకోండి, వంటలు కావాలంటే వంటల ఛానల్ ఉంటుంది. నేను అయితే ఒకటే గాడిలో వెళ్తానండి. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, మాల్ట్, బాయిల్డ్ ఎగ్స్, మన టెర్రస్ గార్డెన్లో కాసిన కొంచెం వంకాయలు, చిక్కుడుకాయలు, టొమాటోస్ కలిపిన మిక్స్డ్ కర్రీ, సండే వస్తే చికెను లేదా ఫిష్, అండ్ రుబ్బులు వేసుకోవటము, పలుకులు వేయించి పెట్టుకోవటము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లము వెల్లుల్లి ఈక్వల్గా తీసుకొని కొంచెం పసుపు వేయనండి, ఆయిల్, సాల్ట్ మాత్రమే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా పేస్ట్ చేసి ఉంచుకుంటాను. అల్లానికి తొక్క తీసేస్తాను, వెల్లుల్లిపాయలకి ఆ పైన ఉన్నవన్నీ కూడా తీసేస్తాను. సాల్ట్, ఆయిల్తో మాత్రమే ఒక్కసారి చేసుకుంటే 4 రోజులు వచ్చేస్తుందండి. మసాలా పౌడర్ కూడా తయారు చేసుకుంటాను. అట్లనే జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా తయారు చేసుకుంటాను. నెక్స్ట్ పసుపు ఆడించుకుంటాను, సమ్మర్ కాబట్టి చెన్నొడియాలు, ఊరిపిండొడియాలు, సగ్గుబియ్యం వడియాలు, ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాము. ఇది సరదా అండి, సరదా అంతే, ఇంకేం కాదు. ఇవన్నీ కూడా కామనే. కాకపోతే నాకు వర్క్ అవుతున్నంతసేపు ఎలా ఉంటుందంటే, చేసేయాలి, ఈ వర్క్ అయిపోవాలి. మళ్ళీ వీడియో చేశాను అనుకోండి, నేను ఇన్ని పనులు చేస్తున్నప్పుడు
మళ్ళీ అది ఎడిటింగు అది ఇది నాకు అంతగా అనిపించట్లేదండి ప్రెజెంట్. ఇప్పుడైతే మాత్రం నాకు మూడ్ అలానే ఉంది. లేదా ఏదో ఒక వర్క్ చూపించాలి అంటే ఆ వర్క్ గురించి మీకేం చెప్తానండి? మీకు అర్థమవుతుందా అండి నా బాధ? ఇలా కూడా ఉంటారంటే ఉంటారేమో. నేనున్నాను. నాకు నచ్చితేనే ఆ పని నేను చేస్తానండి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఆల్మోస్ట్ 1½ ఇయర్ దగ్గర నుండి నేను ప్రతిరోజు చేసే పనుల్ని మీకు చూపిస్తూనే ఉన్నాను. వంట చేశానంటే కిచెన్‌లోంచి బయటికి రాను. ఇంటి పని చేశానంటే కష్టపడి ఆ పనంతా అయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ముందైతే ఇంత వర్క్ నాకు రాదండి. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర అక్కడ నేర్చుకున్నాను. అలానే బట్టలు వాషింగ్ మెషిన్‌లో కంటే కూడా బయట ఉతుక్కోవడానికి ఎక్కువ ఇష్టపడతానండి. ఇది ఫస్ట్ నుంచి నాకు అలవాటు. అలానే వంట కొంచెం ఆయిలు, సాల్ట్ అన్నీ తక్కువ వేసుకొని కావాల్సినంతే వండుకుంటాము. ఇదంతా కూడా కామనే కానీ దేవుడి పూజ కానీ, గార్డెన్ వర్క్ గానీ లీనమైపోతానండి. అంత లీనమైపోతాను. అట్లనే వంట కూడా లీనమైపోతానండి. కాకపోతే చెప్తున్నాను కదా! ప్రతిరోజు మీకు ఇది నేను చూపించలేను. నాకు చూపించబుద్ధి కావటం లేదు ప్రెజెంట్. ఇంకేదైనా ఉంటే నాకు చెప్పండి. అలానే సెకండ్ ఛానల్ గురించి చెప్తున్నాను కదండీ! కొంచెం నాకు పెండింగ్ వర్క్ ఉన్నదండి. కంప్లీట్‌గా దీన్ని ఒక జాబ్ లాగా తీసుకుందాము. ఎందుకంటే ఇంతవరకు చేసిన వర్క్‌కి, మీరు చూపిన ఆదరణకి, ప్రేమకు యూట్యూబ్ నుండి నాకు అంతో ఎంతో డబ్బులొస్తున్నాయండి. చాలా తక్కువ మందే చూడొచ్చు. తక్కువ మందే సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. కానీ జీరోలో ఉన్న నేను ఇవాళ అంతో ఎంతో అమౌంట్ వస్తున్నదండి. సో, నిజంగా ఇందుకు మీ అందరికీ కూడా నేను రుణపడే ఉంటాను. ఇప్పుడు ఒక ఫోను, ఒక మైక్, నెక్స్ట్ ఒక స్టాండు కొనుక్కొని వాటికి కొంత ఇన్వెస్ట్ చేసి, నా టైంని ఇన్వెస్ట్ చేసి, నేను చేయాల్సిన పనులు ఎలాగా తప్పవు. కానీ నా టైంని ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ 1½ ఇయర్‌లో నేనేమీ నష్టపోలేదు. అలా అనేసి బీభత్సంగా ఏమీ కాదు. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదండి. సో, నాకు నార్మల్‌గా చేసే రెగ్యులర్ పనుల కంటే కూడా ఏదైనా ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి. ఇలా అన్నది నాకిష్టము. అలా అనేసి శ్లోకాలు, పద్యాలు, పాటలు ఇవన్నీ కూడా మీకు నేర్పుదామనేసి, మీరు కూడా ఎవరైనా సరదాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నాతో పాటు కలిసి పాడతారు కదా! కలిసి పాడితే బావుంటది. మనందరం కూడా నన్ను పాట పాడమని కూడా ఒక సిస్టర్ బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరికీ కూడా నా పాటలంటే చాలా ఇష్టమని నాకు తెలుసండి. కానీ ఏదో ఒక దీనికి కాపీరైట్ అని అవి చూపిస్తే ఆ ఇంట్రెస్ట్ పోతుంది. సో, షార్ట్స్‌లో తప్పకుండా ట్రై చేస్తాను. అలానే ఇప్పుడు ఫిబ్రవరి కదండీ! ఈ మార్చ్ ఎండింగ్‌కి వచ్చేసరికి నేను కట్టాల్సినవి బోలెడన్ని ఉంటాయండి. ఫైనాన్షియల్ ఇయర్ కదండీ! సో, నాకు మార్చ్ వచ్చేసరికి కొంచెం పనులు ఎక్కువే ఉంటాయి. అండ్ డిస్టర్బ్డ్‌గా ఉండను కానీ కొంచెం సెట్ చేసుకోవాలి. ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ పెట్టి మొత్తానికి మళ్ళీ రెడీ అవ్వాలన్నమాట. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ టైం అండి, కెరియర్ టైం, ఇంకా కెరియర్‌లోకి వచ్చే టైం. సో, ఈ టైంలో మనము వాళ్ళని ఏ విధంగా డిసప్పాయింట్ చేయకూడదు. అలా అనేసి ఫైనాన్షియల్‌గా మనం ఏమి గట్టిగా ఏమీ లేము. మీకు అర్థమవుతుందా? సో, మిడిల్ క్లాస్ కాబట్టి మనం కొనుక్కున్నాము, మనం తిన్నాము, మనం వేసేసుకున్నాము, ఈ నగ పెట్టుకుంటా, ఆ నగ పెట్టుకుంటా ఓకే. కానీ పిల్లలకి ఏం కావాలో ఖచ్చితంగా ఇప్పుడు చేసి తీరాలి. కాబట్టి నేనైతే ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తానండి. మొన్న ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు గాజులన్నీ బాగా వేసుకున్నానండి. కానీ వీడియో తీసుకోవడం వచ్చి చెప్తున్నానా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను తప్పించి అసలు సరే రెడీ అయ్యాను కదా! మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ ముందు చేస్తానండి. నాకు చెప్తున్నాను కదా! ఫైనాన్షియల్ ఇయర్ కొద్దిగా దాటాలి. కొంచెం నా మీద నేను ఇంకొద్దిగా శ్రద్ధ పెడుతున్నాను. మీ అందరి దయ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, మీ అందరి సలహా వల్ల అండ్ మీ సలహాలు నేను ఫాలో అవ్వటం వల్ల నా థైరాయిడ్ ఇప్పుడైతే ఈ ప్రాబ్లమ్ చాలా తగ్గిందండి. చాలా తగ్గింది. నిజంగా ఆ వీడియో చేసి చాలా మంచి పని చేశాను అనిపించింది. మీరు చెప్పినవన్నీ కూడా నేను ఫాలో అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నాదండి నిజంగానే. చూడండి, నేను ఒక వీడియో చేయడం వల్ల, మీరు నాకు ఇచ్చిన సలహా వల్ల నేను ఈరోజు కొంచెం హెల్తీగా ఉన్నాను. లేకపోతే ఎంత టెన్షన్‌గా ఉండేదాన్నో. మరి నేను వీడియో చేయడం వల్ల మీరు కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండాలి అంటే నేనేం చేయాలో చెప్పండి. నాకు బుక్స్ చదవటం అన్నా ఇష్టము, పాటలు పాడటం అన్నా ఇష్టము, ఇంట్లో పనులంటే ఎలానో ఇష్టము. లేదు మనతో మనం ఏమైనా మాట్లాడుకోవాలి అంటే అది కూడా చాలా ఇష్టం. ఎందుకంటే పనులు అందరికీ ఉంటాయండి. మనసు విప్పి మాట్లాడుకునే ఒక ఆప్తులు కావాలి. ఈ రోజుల్లో అయితే లోన్లీనెస్ అండి ప్రతి ఒక్కరిని తినేస్తుంది. అదే అందరికీ అందరూ ఉన్నట్లుగా కనిపిస్తారు. ఆ టైం వచ్చేసరికి ఎవ్వరూ ఉండరు. ఇది నేను చెప్తుందే కాదండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని మీకు అవసరమైతే ఎంతమంది వస్తారు? ఆ టైంలో మీకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు? అసలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఎంతమంది మెచ్చుకుంటారు? అసలు మీతో ఉండాలని మనస్ఫూర్తిగా ఎంతమంది మిమ్మల్ని విసుక్కోకుండా? ఈ ప్రశ్నలు చాలా దారుణమైన ప్రశ్నలండి ఈ రోజుల్లో అయితే మాత్రం.
సో నేనేమంటానంటే దీనికోసం ఎవరిని బ్లేమ్ చేయాల్సిన పని లేదు, ఎవరిని ఏమీ అనుకోవాల్సిన పని లేదు. మన మీద మనం దృష్టి పెట్టాలి. కాబట్టి నేనైతే మాత్రం సెల్ఫ్ రెస్పెక్టు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎప్పుడూ చేసే పనే చేస్తూ ఉంటే ఎప్పుడూ ఉన్నట్టుగానే ఉంటాను తప్పించి అక్కడ ఏముంటుందండి తేడా. సో రోజు చేసే పనులైనా, ఎప్పుడు ఉండే జీవితమైనా కొంచెంగా మార్చుకున్నాం అనుకోండి. అలా అనేసి ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోవాలి, తిరిగేయాలి, వాళ్ళింటికి వెళ్ళిపోవాలి, వీళ్ళింటికి వెళ్ళిపోవాలి అంటే ఏమండి, ఇప్పుడు పిల్లల కెరియర్ టైంలో మనం ఎక్కడికి వెళ్ళగలిగే అదృష్టం ఉండేవాళ్ళు అదృష్టవంతులే, కాదని అనట్లేదు. కానీ వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు నిందిస్తూ ఉండిపోకుండా, కాలాన్ని, మనల్ని, మన పరిస్థితుల్ని నిందిస్తూ ఉండిపోకుండా మనం చేయాల్సిన బాధ్యతల్ని చక్కగా చేసామనుకోండి, ఆ పనుల్ని చేస్తూనే మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి, ఇవాళ కాకపోతే రేపైనా భగవంతుడు మనకి ఆశీర్వదిస్తాడు. అంతవరకు మనం చేయాల్సింది మన ఆరోగ్యాన్ని, మన బ్రెయిన్ని కాపాడుకోవడం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో తెలీదు, ఎప్పుడు ఎవరికి ఏమవుద్దో తెలీదు. మాటలు తడబడుతున్నాయండి. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇవాళకైతే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అనుకుంటాను. రేపు మళ్ళీ మరో మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే, టేక్ కేర్, బాయ్ అండి. వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా, నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.